సిటీ కేబుల్. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు విలేకరులపై దాడికి నిరసనగా తాండూర్ అంబేద్కర్ చౌరస్తాలో విలేకరుల ధర్నా. ప్రముఖ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు సోమవారం విలేకరులపై దాడి చేయించడాన్ని నిరసిస్తూ విలేకరులు ఆందోళన చేపట్టారు. మంగళవారం ఈ సంఘటనను ఖండిస్తూ తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో TUWJ IJU ఆధ్వర్యంలో విలేకరులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సీనియర్ విలేకరి వేణుగోపాల్ రెడ్డి, ఆర్వి రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ తదితరులు మాట్లాడుతూ మోహన్ బాబు విలేకరులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. సినిమాల్లో విలన్ గా నటించే మోహన్ బాబు నిజ జీవితంలో కూడా విలన్ గానే ప్రవర్తించారని విమర్శించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని విలేకరులు డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, పంటారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. TUWJ తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఆయన ఏదో సినిమాలలో రౌడీ పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అదే పాత్రను పోషిద్దామనుకుంటే కుదరదు. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. ఆయనకు విలువలు తెలుసు, మీడియాతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. వాళ్ళ ఇంటి గొడవలను రచ్చకెక్కించడం కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం. ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి. అలాంటి వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి TUWJ తాండూరు శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఉన్నటువంటి మోహన్ బాబు గారు వారి కుటుంబ విషయాలపైన జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి సమాచారాన్ని సేకరించాలని వెళ్తే ఒక ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టుల యొక్క బాధ్యత అది. మనం రోజు ఎట్లయితే వివిధ రంగాల వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో భాగంగా కొన్ని విషయాలు సేకరించడానికి అక్కడికి వెళ్తే వారిపైన దౌర్జన్యంగా అప్రజాస్వామ్యంగా అక్కడ ఉండే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళతో కానీ తాను వ్యక్తిగతంగా దాడి చేయడము చాలా శోచనీయము. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. జర్నలిస్టులకి పూర్తిగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఇలాంటి ఫిజికల్ దాడులను ఎవరిపైన జర్నలిస్టులపైన కానీ మరి ఏ రంగం పైన కూడా చేయడం అనేది నేరం కింద వస్తుంది. చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవాలి. సినీ రంగం వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని బయటకి చెప్పకపోవడమే మంచిది. ఒకసారి చెప్పినాక మీడియా ప్రజల ముందు ఉంచాలనే ఉత్సాహాన్ని చూపిస్తుంది. దాన్ని వేరే పనులు చూడకుండా వారిపైన వ్యక్తిగతంగా దాడులకు వెళ్లకుండా ఉండడం మంచిది. వాళ్ళు సినీ రంగం అందరికీ నమస్కారం. ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంగా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా చేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోవాలన్నటువంటి విషయమై పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే దాన్ని కవరేజ్కి వెళ్తున్నటువంటి TV9 రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ పునరావృతం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి వెంబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన వెంబడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనను శిక్షించాలని, అదేవిధంగా ఇక మీదట ఎవరు కూడా మీడియా పైన జరిగేటటువంటి దాడికి పూనుకోవడానికి భయపడే విధంగా చట్టాలు పటిష్టం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ కేబుల్.